వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఫస్ట్గా దీనికోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దానిలో ఒక స్పూను సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి చికెన్ పీసెస్ని వేసి బాగా ఒక 10 to 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటున్నానండి. మొత్తం మనకి చికెన్ ఒక 80% వరకు కుక్ అయిపోతుంది ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ గిన్నెని తీసుకుని దానిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాగ్రి అంతా వేస్తున్నానండి. అదండి బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ని మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను. కారానికి సరిపడా ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి యాడ్ చేశానండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ మొత్తం అంతా బాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ చికెన్ ఒక 10 మినిట్స్లో చక్కగా బాయిల్ అయిపోయి ఉందండి. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నెక్స్ట్ దీనిలో కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఒక 5-6 పొడవుగా కట్ చేసి వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూను చికెన్ మసాలా, ఒక స్పూను గరం మసాలా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటరు బాగా మరుగుతుంది కదండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 అవర్ పాటు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి మసాలాలు అన్నీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకుని లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకి బిర్యానీ రెడీ అవుతూ ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇంక బిర్యానీ కలపవలసిన అవసరం లేదు, రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ పీసెస్ని చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇంకా దించే 5 మినిట్స్ ముందు కారం వేసుకోవాలండి. కారం వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆ 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకు బిర్యానీ రెడీ అయిపోతుందండి. 15 మినిట్స్లో పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది. సో ఈ చికెన్ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది. పీసెస్ చూసారు కదా, బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. ఒక 15 to 20 మినిట్స్ పాటు చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని. చూసారు కదా ఎంత బాగుందో చికెన్. మనం బిర్యానీ పైన ఈ చికెన్ ఫ్రైని మొత్తం వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.